నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సార్వత్రిక ఫలితాలను తారుమారు చేసిన భాజపా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ నా భావజాల శత్రువు, ఫ్యాసిస్ట్ శక్తులతో ఎన్నటికీ చేతులు కలపను. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ ధ్వజం. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీసీఎస్ లే ఆఫ్లపై ఉద్యోగుల నిరసన, 40,000 మందిని తొలగిస్తున్నట్టు ఆరోపణలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం, ఈతకు వెళ్లి 3 విద్యార్థులు మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలను భాజపా తారుమారు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘంతో కాషాయ పార్టీ కుమ్ముక్కై బీహార్ ప్రజల ఓటు హక్కును హరించకుండా ఇండియా కూటమి అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ఒకరోజు విరామం తర్వాత బీహార్లో ఓటర్ అధికార యాత్ర గురువారం తిరిగి ప్రారంభమైంది. అందులో భాగంగా ముంగేర్లో భారీ వర్షంలో నిర్వహించిన సభలో ఓట్ల చోరీని రాజ్యాంగంపై దాడిగా రాహుల్ అభివర్ణించారు. బీహార్లో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ చేపట్టడం ద్వారా ఈసీతో కుమ్ముక్కై భాజపా ఓట్ల చోరీకి ప్రయత్నిస్తోందని అన్నారు. అంతకుముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దొంగలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రి కూడా ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజలు ఓటు హక్కును దొంగలించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అన్నారు. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా యువతతో సమావేశమై వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు తమ ఓటు శక్తిని వినియోగించాలని రాహుల్ పిలుపునిచ్చారు. సరైన ఓటర్ జాబితాలే స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు పునాదిగా పేర్కొన్నారు. ప్రియమైన భారత ఓటర్లారా, మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. ఓటును దొంగలించి ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుందా, ఉండదా? వారికి మీ ఓట్లతో పని లేదు కాబట్టి మీ సమస్యలను వారు పట్టించుకోరు. పెద్ద నోట్లు రద్దు, కోవిడ్ మహమ్మారి, రైతు ఉద్యమంతో 1,000 మంది మరణించినా ప్రధానమంత్రి సహాయం అందించలేదు, సానుభూతి చూపించలేదని అన్నారు. బీజేపీ భావజాల శత్రువని తమిళ సినీ నటుడు తమిళగా వెట్రి కలగం అధినేత విజయ్ ప్రకటించారు. ఫ్యాసిస్ట్ శక్తులతో చేతులు కలిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని మదురై తూత్తుకుడి జాతీయ రహదారిపైన మదురై జిల్లాలోని పరపతిలో గురువారం జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో విజయ్ ప్రసంగించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా తమిళనాడులో బీజేపీ గెలవడం అసంభవమని జోస్యం చెబుతూ కమలంపై నీరు నిలవదని చమత్కరించారు. తమిళనాడులో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ గెలిచే అవకాశం లేదని ఆయన పరోక్షంగా అన్నా డీఎంకేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచూ శ్రీలంక నేవీకి చిక్కి బందీలుగా మారుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వారి వెతలు పట్టవని ఆరోపించారు. కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ప్రధాని కార్యాలయం ఏది చెబితే రాష్ట్రపతి భవన్ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర 4వ మహాసభ 2వ రోజు గురువారం నారాయణ ప్రసంగించారు. సిబిఐ, సిఐడి, నీతి ఆయోగ్ న్యాయ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. 30 రోజులు జైల్లో ఉన్న చట్టసభల సభ్యుల పదవులను రద్దు చేసేందుకు బీజేపీ చట్టం తేవాలనుకుంటే 2 ఏళ్లు జైల్లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవిని తొలుత రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ల కోసం సాగుతున్న బీసీల పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో సిపిఐకి పొత్తు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. టెక్ కంపెనీల్లో లే ఆఫ్ల ప్రవాహం కొనసాగుతున్న వేళ టీసీఎస్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. 30,000 నుంచి 40,000 మందిని తొలగించినట్టు వార్తలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం యునైట్ చెన్నైలో ఆందోళనకు దిగింది. అయితే టీసీఎస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.
అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తోసిపుచ్చింది. తమ సిబ్బందిలో 2% మందిపై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని స్పష్టం చేసింది. తొలగింపు వార్తల తర్వాత యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ ఈ వారం చెన్నైలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. కనీసం 12,000 మంది మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా తొలగిస్తున్నారని, చివరికి ఈ సంఖ్య 40,000కు చేరుకోవచ్చని ఆరోపించింది. నిరసనకారులు చీఫ్ ఆఫ్ కార్పొరేట్ గ్రిడ్, చీఫ్ ఆఫ్ క్రియాలిటీ వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. కంపెనీ 24.3% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, 45,588 కోట్ల డివిడెంట్ చెల్లింపులను ఉటంకిస్తూ తొలగింపుల అవసరాన్ని యునైట్ ప్రశ్నించింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక సభల ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భగవద్గీత పారాయణం, కలియుగంలో దైవానికి ఎలా దగ్గర అవ్వాలన్న విషయాలను భక్తులకు ప్రబోధ సేవా సమితి సభ్యులు వివరించడం జరుగుతోంది. శ్రీకృష్ణుని నిజరూపం, ఆత్మ, పరమాత్మ, కర్మయోగ విశిష్టతలను గూర్చి భక్తులకు ప్రబోధ సేవా సమితి సభ్యులు తెలియజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్, రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామంలో గత 9 సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీకృష్ణుని ప్రతిమలను, చిత్రపటాలను, భగవద్గీతలోని సారాంశాన్ని ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించి త్రైత సిద్ధాంతాన్ని భక్తులకు వివరించడం జరుగుతోందని కాపా శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య ప్రబోధానంద ఆచార్యుల వారి ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి రోజు నుండి శ్రీకృష్ణ పరమాత్మునికి 11 రోజులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రబోధానంద సేవా సమితి సభ్యులు నాగ వెంకటకృష్ణ మాట్లాడుతూ, శ్రీకృష్ణుల వారు బోధించినట్లుగా కర్మ విషయాలు తెలిసినప్పుడే మానవాళికి పాపభీతి కలుగుతోందని, అప్పుడే సమాజం కూడా మారుతోందని అన్నారు. శ్రీకృష్ణుల వారు భగవద్గీతలోని సారాంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు భూమి మీదకి వచ్చారన్న విషయాలను భక్తులకు 11 రోజుల పాటు వివరించడం జరుగుతోందని అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే శ్రీకృష్ణుని ఊరేగింపులో కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని ప్రబోధ సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రావిచర్ల గ్రామంలో 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీతలోని విశేషాలను తెలియజేస్తూ, శ్రీకృష్ణుల వారు ఏదైతే భగవద్గీతలో తెలియజేశారో అవన్నీ తెలియజేస్తూ, అవి సర్వ మానవాళి కోసం ఆయన వచ్చి మన కోసం ఈ కర్మబంధనాల నుంచి ముగించడం కోసం, ఈ కర్మబంధనాల వల్ల ఈ బయట ప్రపంచంలో ఇన్ని రకాల కార్యాలు, ఇన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కర్మ విషయం తెలిసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి పాపభీతి అనేది కలుగుతుంది, ఇప్పుడు సమాజం అనేది మారుతుంది అన్న ఉద్దేశంతో ఆయన ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అందరినీ ఆయన మార్గంలో నడిపించాలని చెప్పి, మన విషయం మనకి తెలియజేయాలని, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ 11 రోజుల పాటు ఆయన భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. కాబట్టి 11వ రోజు 26వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు కార్యక్రమం ఆయన్ని భుజాల మీద పల్లకిలో ఊరేగించడం, ఊరంతా ఊరేగించడం, ఊరికి ఎరిగింపు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని స్వామివారి భగవద్గీతలోని 3 ఆత్మల వివరాన్ని తెలియజేస్తూ, ఈ శరీరమే క్షేత్రం అని, ఈ శరీరమే దేవాలయం అని చెప్పి వివరాన్ని చెప్పి, ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటే బయట సమాజంలో ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు అనేవి లేకుండా ఉండిపోతాయని, అవి తెలియకపోవటం వల్ల బయట సమాజంలో ఇన్ని రణగణ ధ్వనులు, ఇన్ని మతాలు, ఇంత వైషమ్యాలు, విద్వేషాలు ఉన్నాయని చెప్పి, అది ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటారో అవేమీ లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన సర్వ మానవాళికి భగవద్గీత అని చెప్పి తెలియజేయటమే కాకుండా ఇక్కడ అన్ని మతాల వారిని ఏకం చేసి ఒకే విధంగా భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో MBA ద్వితీయ సంవత్సరం చదువుతున్న 3 విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి చెందారు. శానేపాయి బాలరాజుపల్లె చెయ్యేరి నదిలో నీరు ప్రవహిస్తూ ఉండడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన 8 మంది విద్యార్థులు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు 3 నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అందులో ఒకరిని తోటి స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు. మరో 3 ఈత రాకపోవడంతో గుంతల్లో ఊపిరి ఆడక మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు కేశవ, దిలీప్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. అనంతపురం పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బళ్ళారి బైపాస్ ఆటోమొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. సుమారు 10 లక్షల రూపాయల ఆటోమొబైల్ సంబంధించిన సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వరుసగా 3-4 షాపులకి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. చచ్చిపోతారు వ్యాపించదు, యూత్లో వ్యాపించదు.
కాదు నీళ్ళు ఎక్కువ ఉంటే పోయిల్లప్పా. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని మంగంపల్లిలో చాకలి పాతన్న అనే రైతు వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసి అందులో ఉన్న విలువైన రాగి వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. దీంతో దిక్కుతోచక రైతుల అవస్థలు పడుతున్నారు. వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా దొంగతనాలు మాత్రం ఆపడం లేదని పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. చిత్తూరు మండలము మంగంపల్లి గ్రామంలో మా తోటలో డీపీని ఎవరో దొంగలు పగలగొట్టి దాంట్లో ఉండే రాగవైర్ అంతా ఎత్తుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు నీళ్ళు అవసరము. మంగంపల్లి గ్రామంలో మా తోటలో ఇట్లా డీపీని పగలగొట్టి దొంగలంతా ధ్వంసం చేసి ఎత్తుకుపోయినారు వైర్ అంతా. మాకు విద్యుత్ శాఖ వాళ్ళు, పోలీసు వాళ్ళు కొంచెం న్యాయం చేసి కొంచెం తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము. నా పేరు మంగంపల్లి చాకలి పాతన్న. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగతనం చేసిన ముద్దాయిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 1,75,000 రూపాయల విలువ గల 2 బైకులను యువకుడు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా ముద్దాయిని పట్టుకుని అరెస్టు చేసి బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మన దగ్గర నయారా పెట్రోల్ బంక్ వద్ద మినీ ఫామ్ అది సర్వీసింగ్ పాయింట్ ఉంది. ఆ సర్వీసింగ్ పాయింట్లో వాటర్ బాయ్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో రీసెంట్గా 12/8/2025న ఒక్కలగడ్డ నుంచి అపార్ట్మెంట్ దగ్గర నారాయణం శ్రీనివాసుడు అనే అతను బైక్ పెడితే ఆ బైక్ని థెఫ్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. దీని మీద మన దగ్గర మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఈరోజు మన మార్కాపురం టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి గౌరవ ఏజీఎఫ్ఎన్సీ వారి దగ్గర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఎందుకంటే మన దగ్గర రీసెంట్గా ఈ బైక్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతుంది. సాధ్యమైనంతవరకు మన దగ్గర ఈ బైక్ థెఫ్ట్లు ఎక్కువగా ఎవరో ఏం చేస్తారంటే తాగేసి అక్కడ పట్టిన వాళ్ళు ఆ బైక్ తీసుకెళ్ళిన తర్వాత అది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట వదిలేయడం చూడండి. మ్యాక్సిమం మన దగ్గర తర్వాత మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ బైక్ ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కడో చోట ఊరు బయట లేకుంటే ఎక్కడ అవుట్కట్స్లోనో పెట్టేసి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా నేను కూడా చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఈ వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అక్కడ పెట్టుకోవడం, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్లో నమోదు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్కట్లో ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా, ఒక 2-3 అవర్స్ పని ఉందనేసి బైక్ని అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అది ఎవరెవరు తీసుకెళ్ళి ఆ పెట్రోల్ ఉన్నంత వరకే ఉంటున్నారు, తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. ఈ క్రమంలో మన దగ్గర కూడా ఇంకొక 3-4 బైకులు ఉన్నాయి. కానీ ఎవరనేది మనకు అఫెండర్స్ తెలియదు. కాబట్టి దీనిలో ఇతను ఫస్ట్ అఫెన్స్ ఇది. ఈ 2 బైకులు దీని మీద దోర్నాల పోలీస్ స్టేషన్ ఒకటే క్రైమ్ నమోదు చేయబడింది, మన దగ్గర పడింది. ఈరోజు ముద్దాయిని మన మార్కాపురం టౌన్ ఎస్ఐ గారు సైదుబాబు అండ్ రాజమోహన్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మంచి అంటే సీసీ కెమెరా టెక్నాలజీలో అక్కడ సీసీ కెమెరాను మనకి రీసెంట్గా చూస్తున్నాం. మన మార్కాపురం ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి సేవా సంఘం మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథుని మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఆవానపు విక్రమ్ గురువారం ప్రారంభించారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న జనసేన నాయకులు ఆవానపు విక్రమ్ గారికి దుశ్శాలువ కప్పి మెమంటో జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో మెగా అభిమానులు వాకర్స్ క్లబ్ సభ్యులు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే కామాక్షి నగర్ వాకర్స్ మెంబర్స్కి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన మన బాలుకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యంగా ఈరోజు గత వారం రోజులు బట్టి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాల కార్యక్రమాలు చాలా ఘనంగా మెగా అభిమానుల సమక్షంలో మరి బాలు అందరూ అనేక మంది అభిమానులు చేయడం జరుగుతుంది. యాక్టర్స్లో ఈ సేవా కార్యక్రమాలను నా అభిమానుల ద్వారా చేయాలని పిలిపించిన మొట్టమొదటి యాక్టర్ చిరంజీవి గారని మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే అభిమానులు జస్ట్ కేవలం సినిమాలకే కాకుండా నా అభిమానులు 10 మందికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన తలపెట్టిన కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు బ్లడ్ బ్యాంక్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ప్రారంభించి ఒక రక్తదాతని ప్రాణదాతగా చేసిన వ్యక్తి మన చిరంజీవి గారిని మనం తెలియజేసుకోవాలి. అతని స్ఫూర్తితో ఎంతోమంది మెగా అభిమానులు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ కూడా నా అభిమానం తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మరి మన చిరంజీవి గారి 70వ సంవత్సరం పుట్టినరోజు చేసుకున్నారు. ఆయన మరిన్నో పుట్టినరోజు సంతోషాలతో చేసుకోవాలని, ఆయన ఆరోగ్యాల భగవంతుడు ఆయన ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మెగా అభిమానులందరికీ కూడా మా మెగాస్టార్ గారికి మెగా అభిమానుల తరపు నుంచి నా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారోత్సవాల సందర్భంగా ఈరోజు పర్యావరణాన్ని రక్షించే విధంగా మన బాలు ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకులని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందంటే పర్యావరణాన్ని రక్షించే భాగంలో మనం తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా యువత ఇప్పుడు రాబోయే రోజుల్లో వినాయకుని పెడతాం. మనం ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఒక చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టి మన యొక్క పర్యావరణం మనం రక్షించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ముఖ్యంగా యువత దీంట్లో పాల్గొని 21వ తేదీ నాడు అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్త ఆందోళనలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ @హెల్పర్స్ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సిడిపిఓ శ్రీదేవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై గంటకో యాప్ను రూపొందించి అంగన్వాడీ కార్యకర్తలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, పాలకులు అధికారుల ఒత్తిడితో కార్యకర్తలు అనారోగ్యంతో పాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమన్వయం చేయడం పరిపాటి, కానీ ప్రతి విషయానికి యాప్ల ద్వారా అప్లోడ్ చేయాలని వేధించడం సరికాదన్నారు. మాకు న్యాయము, మాకు పెంచిన జీతాలు ఇవ్వాలి, మాకు పెంచిన జీతాలు ఇవ్వాలి, పెరిగినటువంటి ధరలకు అనుగుణ జీతాలు, పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు, మాకు పని భారాన్ని అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మెహమూద్ షేక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్ఐ మాధవ్ రెడ్డి, 2వ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ విద్యుత్ ఏఈ శ్రీనివాస్ నాయకులతో పాటు పీస్ కమిటీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు, వినాయక భక్త బృందం, ముస్లిం మత పెద్దలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ కల్వకుర్తి అంటే సామరస్యానికి ప్రతీక అని, శాంతి భద్రతల పరంగా కల్వకుర్తికి మంచి పేరు ఉందని, ఆ పేరును చెడగొట్టకుండా ఎప్పటిలాగే ఎవరి సంస్కృతి సాంప్రదాయాలతో వారు పండుగలు సామరస్యంగా జరుపుకున్నప్పుడే ఆ పండుగలకు విలువ ఉంటుందని చెబుతూ గణేష్ మండపాల ఏర్పాటు చేయాలంటే తప్పకుండా పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఫైర్ శాఖల అనుమతి తీసుకొని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మండపాల ఏర్పాటులో సంబంధిత అధికారులు సూచించిన విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలకు దారి వదలకుండా ఏర్పాటు చేయకూడదని అన్నారు. ఇక డీజేలకు అనుమతి లేదని, మండపాల దగ్గర పోలీసు వారు ఇచ్చిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, విగ్రహాల ఎత్తు, మండపం ఏర్పాటు తదితర సూచనలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మీరు ఎవరైతే అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ ఊరి నుంచి ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క నెంబర్ యాడ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి అందులో పెట్టేసేసి మేము అప్లై చేసినప్పుడు పెట్టేసేస్తే మాకు కూడా కౌంట్ వస్తుంది. ప్లస్ మాకు ఆల్రెడీ మా పోలీస్ లింక్లోకి వచ్చేసేసి మాకు ఆల్రెడీ ఎన్ని అప్లై చేసి ఏ రోజు ఎన్ని వచ్చినాయి కూడా తెలిసిపోతుంది. అర్థం కాక పండగ హైట్, విగ్రహం హైట్ అనేది అది ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసేస్తున్నాం. విగ్రహం హైట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనము మొత్తం ఒక స్టేజ్ వేసేస్తామో ఆ స్టేజ్ హైట్ అనేది పండగ హైట్ అవుతుంది. ఆ స్టేజ్ మీద నుంచి మనం విగ్రహాన్ని పెడతాం కదా, ఆ విగ్రహం హైట్ అవుతాం. విగ్రహం హైట్ వచ్చేసేసి ఒక 10 ఫీట్లు కానీ 12 ఫీట్లు కానీ ఉందని చెప్తే కింద ఉన్న డ్యాస్ ఏదైతే ఒక స్టేజ్ ఉందో అది 4 ఫీట్ల 3 ఫీట్ల, నాకు తెలిసి 5 ఫీట్ల కంటే ఇంతకంటే దీన్ని
ఈసారి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మండల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు రోడ్లలో కంప్లీట్గా రోడ్ని బ్లాక్ చేయకుండా కొంచెం ప్లేస్ ఇవ్వండి, గ్యాప్ ఇస్తే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కంప్లీట్లీ నా దగ్గరికి వస్తారు, సార్ ఇట్లా బ్లాక్ చేశారు రోడ్డు, మాకు పోవడానికి వీలు వస్తలేదు, మా వెహికల్స్ అడ్డామని చెప్పేసి చేయగల దగ్గరికి వెళ్తారు, సార్ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మండల్స్ ఏర్పాటు కొంచెం ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకా లోకల్ పీపుల్ ఉంటారు, సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళతో మీరు కన్విన్స్ చేసుకుంటూ మీరు అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే నేను ఎలక్ట్రికల్ ఏ గారికి కూడా అదే చెప్తున్నాను, ఏమన్నా వైర్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా నేను చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా మీరు స్విమ్మర్స్ ఇక్కడ పెట్టారు ఇమర్షన్ పాయింట్ దగ్గర, ఈసారి కూడా ఇమర్షన్ పాయింట్ దగ్గర మీరు స్విమ్మర్స్ పెట్టండి. అలాగే మీ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పండి, తీసుకునే ప్రికాషన్స్ మొత్తాన్ని కూడా మీరు ప్రోటోకాల్ ప్రకారం తీసుకోండి. దాని తర్వాత ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు అందరికీ సహకరిస్తారు, మేము కూడా సహకరిస్తాము. మీరు కూడా మీ దగ్గర అన్నప్రసాదం చేస్తుంటారు, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, కాబట్టి ఆ టైంలో కొంచెం ఫుడ్ మెటీరియల్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ పడేయకుండా మీరు ఒక డబ్బా పెట్టుకొని ఆ గార్బేజ్ అంతా కడేస్తే మా యొక్క వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో మీరు మేము ప్రాపర్టీ పంపించేస్తాం, అందులో మీరు వేస్తే బాగుంటుంది, రోడ్ల వేస్తే కలిగిగా ఉంటుంది. దరాఫ్టర్ రోడ్ ఎవరు డ్యామేజ్ అయినా కానీ దానికి రిక్వైర్మెంట్ అయినటువంటి మొరం కానీ ఏమన్నా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా మేము మా మున్సిపల్ చూసి ఆ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా మేము చూసుకుంటాం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. దాని తర్వాత శానిటేషన్ విషయంలో కూడా మేము ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ కానీ అన్నీ కూడా మేము మా శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేస్తాము. అలాగే దేశ ఉపరాష్ట్రపతి రాజీనామా నేపథ్యంలో జరగనున్న నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా స్పందించారు. ఇండియా కూటమి తరపున రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయనకు అన్ని పార్టీల మద్దతు లభించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమావేశంలో ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నాయకత్వం కలిగిన అభ్యర్థిని మన ఎంపీలు గెలిపించడం దేశానికి రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్ కూటమి తరపున సుదర్శన్ రెడ్డి గారు నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ చెందిన 2 ప్రాంతీయ పార్టీలకు కోరుకునేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఉన్నత చదువులు అభ్యసించి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో జస్టిస్గా పనిచేయడం జరిగింది. మన రాష్ట్రంలో హైకోర్టు జస్టిస్ లాగా, అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ లాగా, చీఫ్ జస్టిస్ లాగా కూడా గువాహటిలో పనిచేశారు. మన రాష్ట్రంలో ఉండబడిన ఎంపీలు మన తెలుగు గడ్డ మనకు ఎంతో గర్వకారణం. ఇలాంటి అభ్యర్థులను గెలిపించడం మనకే చాలా విశిష్టత తీసుకొస్తుంది. విధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇండియా బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్వత్రిక ఫలితాలను తారుమారు చేసిన భాజపా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ నా భావజాల శత్రువు, ఫ్యాసిస్ట్ శక్తులతో ఎన్నటికీ చేతులు కలపను. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ ధ్వజం. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీసీఎస్ లే ఆఫ్లపై ఉద్యోగుల నిరసన, 40,000 మందిని తొలగిస్తున్నట్టు ఆరోపణలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం, ఈతకు వెళ్లి 3 విద్యార్థులు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.